చక్కటి సభలు ఏర్పాటు చేసిన దైవజనులు ప్రియులు దేవరాజ్ కుమార్ గారికి, మరి ఘనులైన వేదికను అలంకరించిన దైవజనులందరికీ, మా ప్రియులు రమేష్ గారికి, సింగ్ గారికి, అయ్యా మీ పేరేంటయ్యా? శ్రీనివాస్ గారు. ఎస్ అయ్యా. ఓకే. నాతోటి దైవ సేవకులైన ప్రియులైన మీ అందరికీ ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి విచ్చేసిన ప్రియులైన పెద్దలైన పిన్నలైన ఘనులైన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, మన గ్రామాన్ని ఆశీర్వదించును గాక, పరిచర్యను ఆశీర్వదించును గాక. మరి దేవుని నామస్మరణ ఎక్కడ జరుగుతుందో, దేవుని నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీపిస్తారో ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు అక్కడ ఉంటుంది, ఆయన కృప అక్కడ ఉంటుంది, ఆయన ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. మరి మన గ్రామాన్ని ఆశీర్వదించను ఉద్దేశించి ఈ చక్కటి సభలను ఏర్పాటు చేయడానికి మరి దైవజనులకు కృపను అనుగ్రహించారు, మంచి వాతావరణం ఇచ్చారు. చప్పట్లు కొట్టండి. మరి అదేవిధంగా దైవజనులు తెలియజేశారు, మొదటి రోజు 10ంటికే ముగిస్తామని. 9:20 అయిపోయింది. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క మాటలు విశదపరచడానికి సిద్ధపరిచిన వారికి సమయం ఇవ్వాలి కనుక ఒక లేఖన భాగాన్ని చదివి వినిపించి అధ్యక్షుల వారికి నా సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదవగా విందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానినంతటిని అతనికి, దేవుడి నామ స్తోత్రం. మరి చక్కగా వాయిద్య సహకారం అందించిన బిడ్డలు భలే ప్లే చేశారయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చక్కగా మైక్ ఆపరేటర్ ఇందాక దాకా బాగా చేసి ఇప్పుడు ఏంది అట్టిడి కదిలెత్తున్నావు. దేవుడు నేను దీవించును గాక. దేవుడి నామ స్తోత్రం. మీ పక్కాలు చేయి పట్టుకోండి. పట్టుకున్నారా? మీరు మనవి చేసిన దానిని దేవుడు ఈ సంవత్సరం మీకు అనుగ్రహించును గాక, మీ నోటి నిండా నవ్వు ఉంచును గాక, కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇది వినపడలా నాకు. దేవుడి నామ స్తోత్రం. స్తోత్రం అన్నావా, ఆత్రం అన్నావా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యబ్బేజు అనగానే అక్కడ పుట్లెట్లో 1 అని అర్థం, 1 అని అంకేసి ఉంటుంది. ఆ 1 అనే పుట్లెట్లో కింద ఉంటుంది వేదన. యబ్బేజు అనే పదం చదువు ముందు అక్కడ 1 అనే అంకె వేయబడి ఉంది. ఆ పుట్లెట్లో దాని అర్థం చూస్తే యబ్బేజు అంటే వేదన. తన తల్లి వేదనతో ఇతనిని కంటినని అతనికి యబ్బేజు అని పేరు
ప్రియులరా, అతని పేరు వేదన పుత్రుడు. పేరు ఇంట్లో వాళ్ళే అలా పేరు పెడితే బయట వాళ్ళు ఎలా పిలుస్తారు? మన వాళ్ళు ప్రేమగా సుబ్బారావు అని పేరు పెట్టారనుకో, సుబ్బారావు అని పేరు, అరే సుబ్బడా, ఎంకయ్య అని పెట్టి, అరే ఎంకడా అంటారా అనరా? ఏంటో ఇక్కడ ఉన్నారో లేరో. అసలు మామూలు పేరు పెడితేనే దాన్ని ముక్కలు ముక్కలు చేసి పిలుస్తారు. అసలు ఈ తల్లి ఏం పేరు పెట్టింది ఆయనకి? వేదన పుత్రుడు. చాలామంది అంటూ ఉంటారు, వీడు పుట్టాడు దరిద్రం వచ్చింది, ఈ అమ్మాయి పుట్టిందమ్మా స్తోత్రం, ఆస్తి అంత పోయింది, ఈ దరిద్రాలు మా ఇంటి పడిందమ్మా, ఒక్కోటి యేసు రక్తం చెయ్యి. కొంతమంది నోట ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అట్లాగే ఎబ్బేజ్ వస్తుంటే, రే వేదన పుత్రుడా ఇడ్రా. ఒక్కొక్కళ్ళు అనేవాళ్ళు అంట, రే నువ్వు మా దగ్గర రామాక, లేనిపోయిన కాలం నీ వేదన మాకు, ఆ ఏడు అడుపు. ఎగతాళి చేసేవాళ్ళంట, అపహసించేవాళ్ళంట, అసహించుకునేవాళ్ళంట. ప్రియమైన బిడ్డలారా, అతని పేరులో అర్థం వేదన ఉంది, కానీ అతని జీవితం సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, ఘనకరంగా మార్చబడింది. అతడు అనేకులకు ఆశీర్వాద సూచకంగా మార్చబడ్డాడు. అతని సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయనో. ప్రియులారా, అతడు ఘనత పొందడానికి గల కారణం ఇజ్రాయిలు దేవుడైన, ఆకాశము భూమికి సృష్టికర్త అయిన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన, ఆ జీవము గల సర్వశక్తిమంతుడైన దేవునిని ఆశ్రయించాడు. దేవునికి తన మనవి విన్నవించుకున్నాడు, దేవునిని ఆశ్రయించాడు, దేవుణ్ణి బ్రతిలాడుకున్నాడు. దేవా, నీ కటాక్షం నాకు దయచేయవా, దేవా నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చవా, బూడిదైపోయిన నా జీవితాన్ని పూదండగా మార్చవా. దేవుణ్ణి బ్రతిలాడుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. సాధారణంగా మన కష్టం వస్తే, మనకు ఇబ్బంది వస్తే, మనకి వేదన కలిగితే అనేకులు చెప్పుకుంటూ ఉంటాం, అనేకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, అనేకులు పిలిపించుకుంటూ ఉంటాం. వారి ద్వారా మనకేమి దొరకదు. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన నష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, వేదనను బట్టి, బాధను బట్టి, బలహీనతను బట్టి జీవము గల దేవుని ఆశ్రయించి ఆయనకు నువ్వు మొరపెడితే నువ్వు అడిగిన సహాయాన్ని ఆయన నీకు ఇస్తాడు. నువ్వు పొందుకోవాలనుకుంటున్న ఆ కృపను నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ గ్రామస్తులారా, ప్రియ పెద్దలారా, ఏ విషయంలో వేదనకు గురయ్యారు, ఏ విషయంలో రోదనతో కుమిలిపోతూ ఉన్నారు, ఏ విషయంలో కృంగిపోయారో, ఇదిగో నిన్ను ఆశీర్వదించే దేవుడు నా యేసు, నిన్ను బలపరిచే దేవుడు నా యేసు, నీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు యేసు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను బ్రతిలాడుకుంటే, ఆయనకు నీ విన్నపములు తెలియజేస్తే, ఎబ్బేజును ఘనపరిచినట్లుగా, ఎబ్బేజు మొర వినినట్టుగా, ఎబ్బేజును దీవించినట్లుగా ఈ గ్రామ ప్రజలందరినీ, చేరి కూడిన బిడ్డలందరినీ నా దేవుడు దీవిస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. మంచిది, మంచి శుభాలు తెలియజేసిన అభిషక్తులైన దైవజనులు భానుప్రసాదయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దీని పరిచర్యని వారు ప్రేమించి మన యొద్దకి రావటం మనకెంతో ఆశీర్వాదకరము.